ఒర్రుడే తప్ప ఓదార్పేది అబద్ధాలతో ఉదరగొట్టుడు, అడిగితే అదరగొట్టుడు, ప్రశ్నిస్తే పగబట్టుడు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ ఆయన నెరవేర్చావా? హరీష్ రావు సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగుల సమస్యలను ఛాయ్ తాగినంత సేపట్ల తీరుస్తానని అన్నావు. ఇంకా నీకు ఛాయ్ తాగేంత టైం దొరుకుతలేదా? ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్న నీ హామీ ఏడాది నుంచి నీ నీటి మూట లెక్కనే మిగిలిపోయింది. రుణమాఫీ కాలేదని చూపిస్తే ముక్కు నేలకు రాస్తావా? నీ పాలనలో రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం. సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మాటిచ్చినావు. ఏడాది నుంచి అది నీటి మూటగానే మిగిలింది. రేవంత్ రెడ్డి నీది నోరా మోరా, అబద్ధాలతో పబ్బం గడుపుడు తప్ప ఏడాదిలో ఒక్క హామీ అయినా నెరవేర్చినవా? సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్డుపై పడ్డా నీకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది. కనీసం వారిని పిలిచి మాట్లాడే సోయి లేదా? ఇది ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతమంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అవుట్సోర్సింగ్ వాళ్ళకు మాట ఇచ్చిండు, కాంట్రాక్ట్ వాళ్ళకు మాట ఇచ్చిండు, అంగన్వాడీలకు మాట ఇచ్చిండు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మాట ఇచ్చిండు. ఇంతమందికి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండు. ఇంకా పార్ట్ టైం ఉద్యోగస్తులకు ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకు మాట ఇచ్చిండు. ఇంతమందికి మాట ఇచ్చిండు. ఒర్రుడు మొదలు పెట్టిండట. ఏడికి పోయిన తిట్టుడు, బెదిరించుడు, బ్లాక్మెయిలింగ్లు ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదట. ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడట. ఒర్రుడు తప్ప హామీలు నెరవేర్చడం లేదు. కనీసం వీళ్లకు ఈ సర్వశిక్ష అభియానులకు, ఆ పార్ట్ టైం జాబర్లకు, అదేవిధంగా కాంట్రాక్ట్ జాబర్లకు, అదేవిధంగా పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వీళ్ళందరికీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చింది కదా మీరు ఎన్నికలలో హామీ. నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకుండా వాళ్ళు ఇట్లా ధర్నాకు దిగేదాకా చూస్తాను. ఏడాదిలోనే ఇన్ని నిరసనలా ఏడాదిలోనే.